ఆంధ్రదేశంలో చోటు చేసుకున్న విప్లవాల్లో అత్యంత ముఖ్యమైన విప్లవం రంప విప్లవం లేదా మన్యం తిరుగుబాటు. 1922 ఆగస్టులో ప్రారంభమై 1924 జూన్ వరకు కొనసాగిన విప్లవం రంప విప్లవం లేదా మన్యం తిరుగుబాటు అంటారు. ఇది ఆంధ్రదేశంలోనే కాకుండా భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన విప్లవంగా ప్రసిద్ధి చెందింది అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో చోటు చేసుకున్న రంప విప్లవం. మరి ఈ విప్లవం సుమారుగా 2 సంవత్సరాల వరకు కొనసాగినట్టు తెలుస్తోంది. 1922 ఆగస్టులో స్టార్ట్ అయి 24 జూన్ 7వ తేదీ వరకు చోటు చేసుకుంది. అంటే సుమారుగా 2 సంవత్సరాల వరకు కొనసాగిన విప్లవం రంప విప్లవం. మరి ఈ రంప విప్లవానికి అల్లూరి సీతారామరాజు నాయకత్వం వహించడానికి కారణాలు ఏంటి, ఆయన ప్రాథమిక సమాచారం ఏంటి, తిరుగుబాటుకు ముఖ్య కారణాలు, తిరుగుబాటులో సహకరించిన వాళ్ళు, తిరుగుబాటు అణిచివేయడం కోసం ప్రభుత్వం నియమించిన ప్రత్యేకమైన దళాలు, చివరికి అల్లూరి తిరుగుబాటును బ్రిటిష్ వారు ఏ విధంగా అంతమొందించారు వంటి విశేషాలు చూద్దాం. ఓకే, మరి రంప విప్లవం లేదా మన్యం తిరుగుబాటు ఇది 1922 ఆగస్టులో స్టార్ట్ అయ్యి 1924 జూన్ నెల వరకు చోటు చేసుకుంది. 1922-24 మధ్యకాలంలో చోటు చేసుకున్న విప్లవం రంప విప్లవం. ఈ రంప విప్లవం కేవలం గోదావరి విశాఖ ఏజెన్సీలకు మాత్రమే పరిమితమైన విప్లవం. బాగా గుర్తుంచుకోండి, ఈ విప్లవం కేవలం రంప విప్లవం లేదా మన్యం తిరుగుబాటు గోదావరి విశాఖ ఏజెన్సీలకు మాత్రమే పరిమితమైన విప్లవం. గోదావరి విశాఖ ఏజెన్సీలకు మాత్రమే పరిమితమైన విప్లవం. గోదావరి ఏజెన్సీ ప్రాంతం, విశాఖ ఏజెన్సీ అంటే ఏజెన్సీ ప్రాంతం అంటే అటవీ ప్రాంతం. ఈ తిరుగుబాటులో ప్రధాన పాత్ర పోషించిన వారు కోయ జాతివారు. అల్లూరి సీతారామరాజు కోయ తెగకు చెందినవాడు. ఆ కోయ జాతి వారి నేతృత్వంలోనే ఆయన తిరుగుబాటును ప్రారంభించాడు. ఓకే, మరి అల్లూరి సీతారామరాజుకు సంబంధించిన ప్రాథమిక సమాచారం చూద్దాం. అల్లూరి సీతారామరాజు జన్మించిన ప్రాంతం, ఇతను 1897లో జన్మించి 1924 వరకు జీవించాడు. 1924లో కాల్చి చంపడం జరిగింది. మరి ఇతను జన్మించిన ప్రాంతం విశాఖ జిల్లాలోని పాండ్రంగి అనే ప్రాంతంలో జన్మించాడు. పాండ్రంగి అనే ప్రాంతంలో జన్మించాడు, విశాఖ జిల్లాలోని పాండ్రంగి. అయితే ఇతను నివసించిన ప్రాంతం మరియు ఇతని స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్లు అనే ప్రాంతం. జన్మించిన ప్రాంతం పాండ్రంగి మరియు పెరిగి పెద్దయిన ప్రాంతం మరియు ముఖ్య స్వస్థలం మాత్రం మొగల్లు అనే ప్రాంతం, పశ్చిమ గోదావరి జిల్లా. రంపచోడవరం = తూర్పు గోదావరి జిల్లా. ఇలా ఈ గోదావరి ఏజెన్సీ విశాఖ జిల్లాలకు మాత్రమే ఈ విప్లవం పరిమితమైనట్టు తెలుస్తోంది. ఇతని తల్లి పేరు సూర్యనారాయణమ్మ. తండ్రి పేరు వెంకట రామరాజు. తల్లిదండ్రులు చిన్న వయసులోనే మరణించారు. అల్లూరి సీతారామరాజుకు 7 సంవత్సరాల వయసున్న సమయంలోనే తండ్రి కలరా వ్యాధితో మరణించినట్టు తెలుస్తోంది. తర్వాత కొంతకాలానికే తల్లి కూడా మరణించింది. ఇలా సూర్యనారాయణమ్మ మరియు వెంకటరామరాజులు చిన్న వయసులోనే మరణించడంతో మేనమామ వద్ద పెరిగి పెద్దవాడయ్యాడు అల్లూరి సీతారామరాజు. ఇతన్ని చిన్నతనంలో అల్లూరి సీతారామరాజును ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. ఇతని ముద్దు పేరు చిట్టిబాబు అని పిలిచేవారు. ఇతనికి ఒక సోదరి, ఒక సోదరుడు కూడా ఉన్నారు. సోదరి పేరు సీతమ్మ. సోదరుడి పేరు అల్లూరి సత్యనారాయణ రాజు అనే వ్యక్తి. ఓకే, మరి
అయితే వీరు పోరాటంలో ప్రధాన పాత్ర పోషించలేదు, కానీ అల్లూరి సీతారామరాజే తిరుగుబాటు చేసిన ముఖ్య వ్యక్తి. ఓకే, మరి అల్లూరి సీతారామరాజు చిన్న వయసులోనే కొంతవరకు విద్యాబుద్ధులను అభ్యసించాడు. ఇతడు రామచంద్రాపురం, రాజమండ్రి, నరసాపురం, విశాఖ జిల్లాల్లో విద్యను అభ్యసించినట్టు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం, రాజమండ్రి, నర్సాపురం, విశాఖ జిల్లాలలో విశాఖ ప్రాంతాలలో విద్యను అభ్యసించాడు. అయితే గొప్ప విద్యావంతుడు కాదు, కానీ కొంతవరకు విద్యను అభ్యసించినట్టు తెలుస్తోంది. మరి ఇతను కొన్ని విద్యల్లో కూడా ప్రవీణుడు. అల్లూరి సీతారామరాజు కొన్ని విద్యల్లో ప్రవీణుడు. ఇతను ముఖ్యంగా విలువిద్య అంటే బాణాలు వేయడంలో సుప్రసిద్ధుడు, నేర్పరి. విలువిద్య మరియు గెరిల్లా యుద్ధ పోరాటంలో ప్రవీణుడు. దీంతోపాటు గుర్రపు స్వారీలో ప్రవీణుడు. గుర్రపు స్వారీ, వనమూలిక వైద్యం, హస్త సాముద్రికం, వనమూలిక వైద్యం అంటే అటవీ ప్రాంతాల్లో లభించే వాటితో ప్రత్యేకమైన వైద్య పరికరాలను, మెడిసిన్స్ తయారు చేసి వైద్యం చేసేవాడు. మరియు హస్త సాముద్రికం అంటే జాతకాలు చెప్పడంలో కూడా నేర్పరి. దీంతోపాటు యోగ విద్యలో కూడా ప్రవీణుడు. ఇలా అనేక విద్యల్లో ప్రవీణుడు అల్లూరి సీతారామరాజు. రాజు అని పిలిచేవారు ముద్దుగా. ముద్దు పేరైతే చిట్టిబాబు అని చిన్నప్పటి నుంచి సంబోధించేవారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులు మరణించడంతో మేనమామ వద్ద మొగళ్ళు అనే ప్రాంతంలో పెరిగి పెద్దవాడవుతూ వచ్చాడు. విద్యాబుద్ధులు రామచంద్రాపురం, రాజమండ్రి, నరసాపురం, విశాఖ వంటి ప్రాంతాల్లో విద్యను అభ్యసించినట్టు తెలుస్తుంది. కొన్ని విద్యల్లో కూడా ప్రవీణుడు. కొంత విద్య బాగా తెలుసు కాబట్టి వనమూలిక వైద్యంలో ప్రవీణుడు, హస్త సాముద్రికంలో ప్రవీణుడు, యోగ విద్యలో ప్రవీణుడు, గుర్రపు స్వారీలో ప్రవీణుడు. దాంతోపాటు విలువిద్య, గెరిల్లా యుద్ధ పోరాటంలో కూడా ప్రావీణ్యత కలిగి ఉన్న వ్యక్తి అల్లూరి సీతారామరాజు. మరి అల్లూరి సీతారామరాజు కొంత కోయ జాతి వారిలో బాగా విద్యను అభ్యసించిన వ్యక్తి కావడం వల్ల ఈ కోయ జాతి వారు అనాగరికులుగా ఉండడంతో వారికి విద్యాబుద్ధులు నేర్పించడానికి ప్రయత్నించేవాడు. అంతేకాకుండా తనకు తెలిసిన వైద్యం వల్ల, తనకు తెలిసిన వనమూలిక వైద్యం వల్ల ఈ కోయ జాతి వారికి, గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో కోయ జాతి వారికి వైద్యం చేసేవాడు. అంతేకాకుండా తమ జాతి వారిలో ఉండే మద్యపానాన్ని నిర్మూలింప చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేసేవాడు. ఇలాంటి కార్యకలాపాల వల్ల ఉచిత విద్య అందించడం, ఉచిత వైద్యం చేయడం మరియు కోయ జాతి వారిలో ఉండే కొన్ని అనాగరిక లక్షణాలను తొలగించడానికి ప్రయత్నింపచేయడం, వారిలో మద్యపానాన్ని లేకుండా చేయడానికి ప్రయత్నించడం వంటి కారణాల వల్ల అల్లూరి సీతారామరాజుకి ఆ ఏజెన్సీ ప్రాంతంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చాయి. అల్లూరి సీతారామరాజుకు గౌరవ ప్రతిష్టలు పెరిగాయి. ఇతనికి ఒక ప్రత్యేకమైన స్థానము లభించింది. ఒక విశిష్టమైన వ్యక్తిగా ఈ కోయ జాతి వారిలో పేరు పొందాడు అల్లూరి సీతారామరాజు. ఈ విద్యలన్నీ అతనికి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఒక గొప్ప వ్యక్తిగా మారడానికి దోహదపడ్డాయి. ఓకే, మరి అల్లూరి సీతారామరాజు ఉత్తర భారతదేశానికి వెళ్ళి కొన్ని ప్రత్యేకమైన దైవ దర్శనాలు చేసుకున్నాడని మరియు చిట్టాగాంగ్ ప్రాంతంలో విప్లవ కార్యకలాపాలలో కూడా పాల్గొని విప్లవకారులతో కూడా చర్చలు జరిపారని ఒక ఆంగ్ల అధికారి కూడా ప్రస్తావించాడు. ఇతడు ఉత్తర భారతదేశానికి వెళ్ళి బెనారస్ లేదా కాశీ ప్రాంతము, హరిద్వార్, బ్రహ్మకపాలం వంటి ఉత్తర భారతదేశంలోని పుణ్యక్షేత్రాలను సందర్శించినట్టు మరియు 1921 జూలైలో బెంగాల్లోని చిట్టాగాంగ్ ప్రాంతానికి చెందిన చిట్టాగాంగ్ ప్రాంతానికి చెందిన విప్లవకారులతో రహస్య చర్చలు జరిపాడు అని ఒక ఆంగ్ల అధికారి బ్రిటిష్ వారికి ఇచ్చిన నివేదికలో ప్రస్తావించాడు. అల్లూరి సీతారామరాజు 1921 జూలైలో
బెంగాల్లోని చిట్టాగాంగ్లో ఉండే విప్లవకారులతో రహస్య మంతనాలు జరిపాడని, రహస్యంగా వారితో చర్చలు కూడా జరిపారని బ్రిటిష్ అధికారి, ఒక ఆంగ్ల అధికారి బ్రిటిష్ వారికి ఒక నివేదికలో తెలిపాడు. ఆ ఆంగ్ల అధికారి పేరు విజే హెప్పల్ అనే అధికారి. విజే హెప్పల్ అనే ఆంగ్ల అధికారి అల్లూరి సీతారామరాజు చిట్టాగాంగ్ ప్రాంతానికి వెళ్ళి బెంగాల్కు చెందిన విప్లవకారులతో రహస్య మంతనాలు జరిపాడని కూడా తన నివేదికలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇక అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు చేయడానికి కారణాలు ఏంటి? అల్లూరి తిరుగుబాటుకు కారణాలు, ఇది కొంచెం డెప్త్గా పోతే అడగచ్చు. చిట్టాగాంగ్ ప్రాంతంలో బెంగాల్కు చెందిన విప్లవకారులతో రహస్య మంతనాలు జరిపినట్టు ఏ ఆంగ్ల అధికారి బ్రిటిష్ వారి నివేదికలో తెలిపాడు అంటే, బ్రిటిష్ వారికి ఇచ్చిన నివేదికలో తెలిపారంటే విజే హెప్పల్ అనే ఆంగ్ల అధికారి. ఓకే, ఇక తిరుగుబాటుకి కారణాలు. తిరుగుబాటు చేయడానికి కారణాలు ఒకటి, చోడవరం ప్రాంతంలో అప్పటి తహసీల్దార్ బాస్టియన్ యొక్క ఆకృత్యాలు. బాస్టియన్ యొక్క ఆకృత్యాలు. అప్పటి తహసీల్దార్ ఇతను, అప్పటి తహసీల్దార్, ముఖ్యంగా చింతపల్లి తహసీల్దార్ ఇతను. చింతపల్లి తహసీల్దార్, రంపచోడవరంలోని చింతపల్లి తహసీల్దార్ బాస్టియన్ ఆకృత్యాలు. ఈ బాస్టియన్తో పాటు అతని సహచర ఉద్యోగులైన ఓవర్సీర్ సంతానం పిల్లై, ఓవర్సీర్ మరియు సంతానం పిల్లై, సంతానం పిల్లైల ఉద్యోగుల ఆకృత్యాలు, అఘాయిత్యాలు. ముఖ్యంగా నాడు ఏజెన్సీ ప్రాంతంలో రహదారులు వేసేవారు, రహదారి ప్రాంతాన్ని వేసేవారు. ఈ రహదారి ప్రాంతంలో స్థానికంగా ఉండే కోయ జాతి వారినే ఉపయోగించుకునేవారు. వాళ్ళకి తక్కువ వేతనాలు ఇచ్చి శ్రమ దోపిడీ చేసేవారు. ముఖ్యంగా అందులో బాస్టియన్, ఓవర్సీర్ సంతానం పిల్లల ఆధ్వర్యంలోనే ఈ రహదారి పనులు జరిగేవి. వీరు తక్కువ కూలీలు ఇచ్చి వారిని పూర్తిగా శ్రమ దోపిడీ చేసేవారు. అంతేకాకుండా గిరిజనులపై పెద్ద ఎత్తున అఘాయిత్యాలకు కూడా పాల్పడేవారు. ఇలా బాస్టియన్ చింతపల్లి తహసీల్దార్ బాస్టియన్ ఆకృత్యాలు మరియు సంతానం పిల్లల ఆకృత్యాలు తీవ్రతరం కావడంతోనే అల్లూరి సీతారామరాజు ఏజెన్సీ ప్రాంతంలో తిరుగుబాటు చేయడానికి ప్రధాన కారణంగా చెప్తారు. ఇది ముఖ్య కారణం. చింతపల్లి తహసీల్దార్ బాస్టియన్ మరియు అతని యొక్క అనుచర ఉద్యోగుల్లో ఓవర్సీర్ మరియు సంతానం పిల్లల ఆకృత్యాలు. ఇక రెండవది, స్థానికంగా ఉండే ముఠాదారుల దౌర్జన్యాలు. స్థానిక ముఠాదారులు బ్రిటిష్ అధికారులతో కలిసి గిరిజనులపై అఘాయిత్యాలకు పాల్పడడం లేదా దౌర్జన్యాలకు పాల్పడడం. స్థానిక ముఠాదారుల దౌర్జన్యాలు. ఇక దీంతో పాటు అటవీ చట్టాలు, అటవీ చట్టాలు మరియు నిబంధనలు, ఇవన్నీ అల్లూరి సీతారామరాజు తిరుగుబాటుకి కారణాలుగా తెలుస్తుంది. అత్యంత ముఖ్యమైన కారణం చింతపల్లి తహసీల్దార్ బాస్టియన్ యొక్క ఆకృత్యాలే అత్యంత ముఖ్యమైన కారణం. దాంతోపాటు సంతానం పిల్లై, ఓవర్సీర్ అనే స్థానిక ఉద్యోగుల యొక్క ఆకృత్యాలు. వీళ్ళ ఆకృత్యాల కారణంగానే ఇతను తిరుగుబాటుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. మరి అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు చేయడానికి ముందే ఒక ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అల్లూరి సీతారామరాజు ఏర్పాటు చేసిన ఆశ్రమం శ్రీరామ విజయనగరం అనే ఆశ్రమం. శ్రీరామ విజయనగరం. ఈ ఆశ్రమాన్ని తాండవ నదీ తీరాన కృష్ణదేవిపేటలో ఏర్పాటు చేశాడు. కృష్ణదేవిపేట తాండవ నదీ తీరాన, విశాఖ జిల్లా.
విశాఖ జిల్లాలో ఉండేది. శ్రీరామ విజయనగరం అల్లూరి సీతారామరాజు ఏర్పాటు చేసిన ఆశ్రమం పేరు. తిరుగుబాటుకి కారణాలు బాస్టియన్, తహసీల్దార్ బాస్టియన్, అతని సహచర ఉద్యోగులైన ఓవర్సీస్ సంతానం పిల్లల యొక్క ఆకృత్యాలు, స్థానిక ముఠాదారుల దౌర్జన్యాలు, అటవీ చట్టాలు, అటవీ నిబంధనలు. ఇక అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు చేస్తాడనే ప్రచారం మొదట బ్రిటిష్ వారికి తెలిసింది. కొంతమంది ద్వారా అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు కృష్ణదేవి పట్టణంలో తిరుగుబాటుకు సిద్ధమవుతున్నాడనే సమాచారం తెలిసింది. వెంటనే బ్రిటిష్ వారు అల్లూరి సీతారామరాజుకు ఈ ప్రాంతంలో మంచి ప్రజాదరణ ఉంది, ఆయన తిరుగుబాటు చేస్తే మన పరిపాలనకు సమస్యలు తలెత్తుతాయని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు చేస్తాడనే ప్రచారం రావడంతో వెంటనే అల్లూరి సీతారామరాజుకి అడ్డుతీగల సమీపంలో తిరుగుబాటు చేస్తాడని ఒక పుకారు లేదా ప్రచారం రావడంతో కృష్ణదేవిపేట ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు తన ఆశ్రమం కేంద్రంగా తిరుగుబాటు చేస్తాడని ఒక పుకారు, ఎవరో వదంతి వచ్చింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు చేయకుండా ఉండడానికి అతనికి అడ్డుతీగల సమీపంలోని పైడిపుట్టి వద్ద పైడిపుట్టి అనే ప్రాంతంలో 30 ఎకరాల వ్యవసాయ భూమిని ఇచ్చి వ్యవసాయం చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. వెంటనే అల్లూరి సీతారామరాజు కూడా బ్రిటిష్ వారు పైడిపుట్టి ప్రాంతంలో ఇచ్చిన 30 ఎకరాల ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ అక్కడ కొన్ని నెలల పాటు ఉన్నాడు. అయితే ఈ పైడిపుట్టి ప్రాంతంలో వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అల్లూరి పైన పోలీసుల నిఘా తీవ్రతరంగా ఉండేది. అతని ప్రతి కదిలికను బ్రిటిష్ పోలీసులు గమనించేవారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ అనుక్షణం అతని వెంట పోలీసులు వచ్చేవారు. దీంతో తీవ్ర అసంతృప్తి చెందాడు. తనను తిరుగుబాటు చేస్తాడనే ఉద్దేశంతో తనను ఇక్కడ బంధించినట్టు అయింది అని భావించాడు. పైడిపుట్టి ప్రాంతంలో నాకు 30 ఎకరాల భూమినిచ్చి వ్యవసాయం చేసుకునే విధంగా చేసి తనను కదలికల్లో ఎక్కడికి వెళ్తున్నాడో ప్రతిదీ కనిపెట్టడానికి ఈ విధంగా చేస్తున్నారని తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. దీంతో కొన్ని నెలల వరకు అక్కడే ఉన్నాడు. పోలీసులు నిఘా తీవ్రతరం కావడంతో అసంతృప్తి చెంది ఎలా అయినా సరే బయటపడి ఈ బాస్టియన్ ఆకృత్యాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని భావించాడు. అప్పటికే అతని ఆకృత్యాలు పెరిగిపోవడం జరిగింది. ఇది గమనించిన అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వం నుండి నేపాల్కు తీర్థయాత్రలు వెళ్ళడానికి తనకు అనుమతి కావాలని కోరాడు. నేపాల్లో సుప్రసిద్ధమైన క్షేత్రాలను చూడడానికి నాకు అనుమతి ఇవ్వండి అని ఇతను విజ్ఞప్తి చేశాడు. దీంతో ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోతే సమస్యలు తీరుతాయనే ఉద్దేశంతో వెంటనే నేపాల్లో తీర్థయాత్రలు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఇతను నేపాల్లో తీర్థయాత్రలకు వెళ్తున్నట్టు పర్మిషన్ తీసుకొని నేపాల్కు తీర్థయాత్రలకు వెళ్లకుండా చోడవరం ప్రాంతానికి చేరుకొని తిరుగుబాటు ప్రారంభించాడు. మరి అల్లూరి సీతారామరాజుకు తిరుగుబాటులో సహకరించిన వారు ఆయన తిరుగుబాటు దేన్ని కేంద్రంగా చేసుకుని ప్రారంభించాడనేది కొంత ఇంపార్టెంట్. మరి అల్లూరి సీతారామరాజుకు తిరుగుబాటులో సహకరించిన ముఖ్యులు ఒకరు గాం సోదరుల్లో ఒక వ్యక్తి పేరు గాం మల్లుదొర. ఇతనే అల్లూరి సీతారామరాజుకు కుడి భుజం లాంటి వ్యక్తి గాం మల్లుదొర. మరొక వ్యక్తి గాం గంటదొర. వీళ్ళనే గాం సోదరులు అని పిలుస్తారు. గాం మల్లుదొర, గాం గంటదొర. అదేవిధంగా మరొక వ్యక్తి అగ్గిరాజు లేదా పేరిచెర్ల అగ్గిరాజు లేదా పేరిచెర్ల సూర్యనారాయణ. మరొక వ్యక్తి ఎండు పడాలుడు. మరియు వీరయ్య దొర. ఇతను కోయగూడెంకు నాయకుడు. వీరయ్య దొర కోయగూడెంకు నాయకుడు. వీళ్ళు తిరుగుబాటులో సహకరించిన వారు. మరి అల్లూరి సీతారామరాజు తన తిరుగుబాటుని పోలీస్ స్టేషన్లపై దాడితో ప్రారంభించాడు.
అల్లూరి సీతారామరాజు తన తిరుగుబాటుని పోలీస్ స్టేషన్లను కేంద్రంగా చేసుకుని దాడి చేసి అక్కడ ఉండే ఆయుధాలను మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుని వాటితోనే బ్రిటిష్ వారిపైన పోరాటం చేసి వాళ్ళని ఏజెన్సీ ప్రాంతం నుంచి తరిమేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. మరి అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు ప్రారంభం పోలీస్ స్టేషన్లపై దాడితో ప్రారంభమైంది. పోలీస్ స్టేషన్లపై దాడితో ప్రారంభమైంది. అనేక మంది కోయ జాతి వారు వీరి సహకారంతో, గిరిజన ప్రాంతానికి చెందిన కోయ జాతి వారి సహకారంతో తిరుగుబాటు ప్రారంభించాడు. మరి అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు 1922 ఆగస్ట్ 22వ తేదీన చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడితో ప్రారంభమైంది. చింతపల్లి పోలీస్ స్టేషన్, చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడితో ప్రారంభమైంది. 1922 ఆగస్ట్ 22వ తేదీన రంప విప్లవం స్టార్ట్ అయింది. డేటు కొంత ఇంపార్టెంట్. 1922 ఆగస్టు 22వ తేదీన స్టార్ట్ అయ్యి జూన్ 7వ తేదీ వరకు కొనసాగింది. 1924 జూన్ 7వ తేదీ వరకు కొనసాగింది. ఇలా 1929 ఆగస్ట్ 22వ తేదీన చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేసి ఆ చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఉండే పోలీసుల అధికారులను తరిమేసి మొత్తం అక్కడ ఉండే ఆయుధాలని, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుని విప్లవాన్ని ప్రారంభించాడు. ఇక దీని తర్వాత ఆగస్టు 23వ తేదీన ఇతను రెండో పోలీస్ స్టేషన్పై దాడి, ఆగస్టు 23న కృష్ణదేవి పోలీస్ స్టేషన్పై దాడి చేశాడు. కృష్ణదేవి పోలీస్ స్టేషన్పై ఇతను కృష్ణదేవి ప్రాంతంలోనే ఇతను ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేశాడు. శ్రీరామ విజయనగరం అనే ఆశ్రమం తాండవ నదీ తీరాన కృష్ణదేవిపేటలోనే ఉంది. కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్పై దాడి చేసి ఆయుధాలను దోచుకోవడం జరిగింది. తర్వాత ఆగస్టు 24వ తేదీన రాచవొమ్మంగి పోలీస్ స్టేషన్ పైన దాడి చేయడం జరిగింది. రాచవొమ్మంగి పోలీస్ స్టేషన్ పైన దాడి చేయడం జరిగింది. ఇలా ముఖ్యంగా మొదటి పోలీస్ స్టేషన్ తర్వాత రెండో పోలీస్ స్టేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. చింతపల్లి తర్వాత కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్, రాచవొమ్మంగి పోలీస్ స్టేషన్ల పైన దాడి చేసి అక్కడ ఉండే ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుని వాటినే తమ ఆయుధాలుగా ఉపయోగించడం ప్రారంభించాడు. దీంతోపాటు ఈ కోయ జాతి వారు విల్లులు వేయడంలో, అంటే బాణాలు వేయడంలో ఆరితేరిన వారు. అలా బాణాలను ఉపయోగించి బ్రిటిష్ వారిపైన దాడులు జరపడం మరియు వాళ్ళ స్టేషన్లలో ఉండే ఆయుధాలను స్వాధీనం చేసుకుని వాటినే బ్రిటిష్ వారిపైన ఉపయోగించి ఏజెన్సీ ప్రాంతం నుంచి, గోదావరి విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి తరిమేయడానికి విప్లవాన్ని ప్రారంభించాడు. ఇలా మొదట దాడి చేసిన పోలీస్ స్టేషన్లు ఇవి. మొట్టమొదటి పోలీస్ స్టేషన్ చింతపల్లి పోలీస్ స్టేషన్, ఆగస్ట్ 22, 1922. ఇక ఎప్పుడైతే అల్లూరి సీతారామరాజు యొక్క పోలీస్ స్టేషన్లపై దాడి చేసి మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుని విప్లవం ప్రారంభించాడో వెంటనే అల్లూరి సీతారామరాజుని బంధించడానికి బ్రిటిష్ ప్రభుత్వం సుప్రసిద్ధమైన అధికారులను నియమించింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజుని బంధించడానికి ట్రామెన్ హేర్, స్కాట్ కవార్డ్, హెటాస్ అనే సైన్యాధికారులను నియమించింది. ట్రామెన్ హేర్ మరియు స్కాట్ కవార్డ్, హెటాస్ అనే సైన్యాధికారుల్ని, పోలీస్ ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. దీంతో అల్లూరి దళానికి మరియు బ్రిటిష్ వారికి మధ్య మొట్టమొదటి పోరాటం 1922 సెప్టెంబర్ 3వ తేదీన పంజేరీఘాట్ ప్రాంతంలో జరిగింది. అల్లూరి దళంకు వర్సెస్ బ్రిటిష్ దళానికి మధ్య తొలి పోరాటం పంజేరీఘాట్ ప్రాంతంలో జరిగింది. పంజేరీఘాట్ వద్ద మొట్టమొదటి పోరాటం జరిగింది. 1922
సెప్టెంబర్ 3వ తేదీన. డేట్ మరి అంత వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే కాదు, ఐడియా ఉండాలి. పంజేరి ఘాట్ వద్ద అల్లూరి దళానికి వర్సెస్ బ్రిటిష్ దళానికి మధ్య పోరాటం జరిగింది. ఈ పోరాటంలో అల్లూరి దళం విజయం సాధించింది. ట్రామెన్ హేర్ అనే బ్రిటిష్ అధికారి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ పోరాటంలో బ్రిటిష్ అధికారి ట్రామెన్ హేర్ తీవ్రంగా గాయపడడం జరిగింది. అల్లూరి సీతారామరాజు విజయం సాధించి బ్రిటిష్ పోలీస్ దళాలపై విజయం సాధించి వారి ఆధీనంలో ఉండే మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుని విజయం సాధించాడు. ఇక రెండవ పోరాటం మెరుపుదారిగా అల్లూరి సీతారామరాజు చేయడం జరిగింది. రెండవ పోరాటం 1922 సెప్టెంబర్ 23వ తేదీన జరిగింది. ఈసారి దావన్ ఘాట్ పైన మెరుపు దాడి చేసి బ్రిటిష్ సైన్యాధికారులైన పోలీస్ అధికారులైన స్కాట్ కవార్డ్ హెటాసుల్ని కాల్చి చంపడం జరిగింది. రెండవ పోరాటం మెరుపు దాడిలా జరిగింది. దామన్ ఘాట్ అల్లూరి దళానికి బ్రిటిష్ దళానికి మధ్య సెప్టెంబర్ 23వ తేదీన రెండవ పోరాటం జరిగింది. మెరుపు దాడిలో దామన్ ఘాట్ పైన అల్లూరి సీతారామరాజు దాడి చేసి స్కాట్ కవార్డుని మరియు హెటాస్లను కాల్చి చంపడం జరిగింది. స్కాట్ కవార్డు హెటాసుల్ని కాల్చి చంపడం జరిగింది. వీళ్ళిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈయన మాత్రం తీవ్రంగా గాయపడడం జరిగింది. ఇలా తొలి రెండు దాడుల్లో అల్లూరి సీతారామరాజు పూర్తిగా విజయం సాధించాడు. ఇక ఎప్పుడైతే అల్లూరి సీతారామరాజు యొక్క దాడులు తీవ్రతరమయ్యాయో ఇతన్ని అంతమొందించడానికి ప్రత్యేక పోలీస్ దళాలను నియమించడానికి ప్రయత్నించింది. ఇలా తొలి దాడి చింతపల్లి పోలీస్ స్టేషన్ పైన, తర్వాత కృష్ణదేవి పోలీస్ స్టేషన్ పైన, తర్వాత రాచవొమ్మంగి పోలీస్ స్టేషన్ పైన దాడి చేసేయడం జరిగింది. తర్వాత ఇతన్ని అణిచివేయడానికి ట్రామెన్ హేర్ నాయకత్వంలో, స్కాట్ కవార్డ్ హెటాసుల్ నాయకత్వంలో ప్రత్యేక పోలీస్ దళాలను నియమించడంతో వీరి మధ్య తొలి పోరాటం పంజేరి ఘాట్ వద్ద మరియు దామన్ ఘాట్ల మధ్య జరిగింది. ఈ రెండు పోరాటాల్లో అల్లూరి సీతారామరాజు విజయం సాధించడం జరిగింది. దీని తర్వాత అల్లూరి సీతారామరాజు అడ్డుతీగల పోలీస్ స్టేషన్ పైన 1922 అక్టోబర్లో దాడి చేశాడు. అక్టోబర్ 16న దాడి చేశాడు. అక్టోబర్ 16న మనకేం డేట్ ఏమడగడు. అక్టోబర్ 16న ముందుగానే అడ్డుతీగల పోలీస్ స్టేషన్ పైన దాడికి ముందుగానే తహసీల్దార్కి సమాచారాన్ని తెలిపి పోలీస్ స్టేషన్ పైన దాడి చేస్తున్నామని సమాచారం తెలిపి స్టేషన్ పైన దాడి చేసి అక్కడ ఉండే ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని తర్వాత రంపచోడవరం పోలీస్ స్టేషన్ పైన దాడి చేసి రంపచోడవరంలో ప్రవేశించాడు. రంపచోడవరం పోలీస్ స్టేషన్ పైన కూడా దాడి చేసి రంపచోడవరంలో ప్రవేశించాడు. దీంతో రంపచోడవరంలో అల్లూరి సీతారామరాజుకి అపూర్వ ఘన స్వాగతం లభించింది. ఆ ప్రాంతానికి సంబంధించిన మహిళలు మంగళహారతులతో అల్లూరి సీతారామరాజుకి ఆహ్వానం పలికినట్టు తెలుస్తుంది. మనకు అల్లూరి సీతారామరాజు పేరుతో కృష్ణ కూడా సినిమా తీశాడు. సినిమాలో మనకి అల్లూరి సీతారామరాజు రంపచోడవరంలో ప్రవేశించినప్పుడు ఒక పాట కూడా ఉంది. వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నారాజు ఈరోజు అనే పేరుతో ఒక అద్భుతమైన సాంగ్ కూడా కనిపిస్తుంది. అంటే ఆయన ఈ మొదట 3 పోలీస్ స్టేషన్లు, తర్వాత 4-5 పోలీస్ స్టేషన్ల పైన దాడి చేసి రంపచోడవరంలో ప్రవేశించినప్పుడు అతనికి స్థానికంగా ఉండే స్త్రీలు, ప్రజలు అపూర్వ ఘన స్వాగతాన్ని ఇచ్చారు. మంగళహారతో స్త్రీలు అతనికి స్వాగతం పలికినట్టు దృశ్యం మనకు ఆ సినిమాలో మనం చూడవచ్చు. అంటే సినిమాలో కొన్ని విషయాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి, చరిత్ర ప్రకారం అయితే స్థానిక జనరల్గానే కనిపిస్తాయి. ఓకే, ఇక దీని తర్వాత అల్లూరి సీతారామరాజు యొక్క పోలీస్ స్టేషన్లపైన దాడి చేసి బ్రిటిష్ అధికారులను కాల్చి చంపడం, ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం వంటి విధానాలను అనుసరించడంతో ఇక తప్పని పరిస్థితుల్లో అల్లూరి సీతారామరాజుని బంధించడానికి లేదా అంతమొందించడానికి ప్రత్యేక పోలీస్ దళాలను నియమించడం జరిగింది. ఇక అల్లూరి సీతారామరాజును అణుచుటకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక పోలీస్ దళాలలో మొదటిది మలబార్ పోలీస్ దళం. మలబార్ ప్రాంతం నుంచి ప్రత్యేకంగా రప్పించారు. మలబార్ పోలీస్ దళం.
మలబార్ పోలీస్ దళం మరియు దీంతో పాటు రెండు అస్సాం రైఫిల్స్ దళం, అల్లూరి సీతారామరాజు కార్యకలాపాలు తీవ్రతరం కావడంతో ఆయన్ని అంతమొందించుటకు మలబార్ పోలీస్ దళాన్ని మరియు రెండు అస్సాం రైఫిల్స్ని మరియు ఈస్ట్ కోస్ట్ ప్రత్యేక పోలీస్ దళాన్ని ప్రత్యేక పోలీస్ దళంను మరియు మరొకటి రూథర్ఫర్డ్ నాయకత్వంలో ప్రత్యేక కమిషన్ను కూడా ఏర్పాటు చేశారు. రూథర్ఫర్డ్ విశాఖ జిల్లా కలెక్టర్, ఆయన ఆధ్వర్యంలో ప్రత్యేక కమిషనర్ని ఏర్పాటు చేశారు. సో రూథర్ఫర్డ్ నాయకత్వంలో ప్రత్యేక కమిషన్ను నియమించడం జరిగింది. రూథర్ఫర్డ్ నాటు విశాఖ జిల్లా కలెక్టర్. ఇలా అల్లూరి సీతారామరాజు కార్యాచరణ తీవ్రతరం కావడంతో మలబార్ పోలీస్ దళం, రెండు అస్సాం రైఫిల్స్, ఈస్ట్ కోస్ట్ ప్రత్యేక పోలీస్ దళాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అతన్ని బంధించుటకు ప్రత్యేక కమిషనర్గా రూథర్ఫర్డ్ను నియమించడం జరిగింది. అప్పటి విశాఖ జిల్లా కలెక్టర్ రూథర్ఫర్డ్ అనే ఆంగ్లేయుడు. ఇలా అల్లూరి సీతారామరాజు పోరాటం ఆగస్టు 22వ తేదీన ప్రారంభమై డిసెంబర్ వరకు విస్తృతంగా కొనసాగింది. ఈ సమయంలో అల్లూరి సీతారామరాజు అనుసరించిన పోరాటం గెరిల్లా యుద్ధ పోరాటం. ఆయన పంజేరీ ఘాట్ కానీ దావన్ ఘాట్ల పైన కానీ గెరిల్లా యుద్ధ పోరాటంతో బ్రిటిష్ వారిపైన దాడి చేసి అనేక మందిని కాల్చి చంపడం జరిగింది. గెరిల్లా యుద్ధ పోరాటం అంటే శత్రు సైన్యాలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మెరుపుదాడి చేసి వాళ్ళని అంతమొందించి తరిమేసి వాళ్ళ ఆధీనంలో ఉండే ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకునే పోరాటం. ఇది భారతదేశంలో మొట్టమొదట రాజపుత్రులు అనే వాళ్ళు ప్రారంభించారు. రాజపుత్రులు, ఢిల్లీ సుల్తాన్లు, మహమ్మదీయులు భారతదేశం మీద దండెత్తినప్పుడు రాజపుత్రులు ప్రారంభించిన ప్రత్యేక పోరాటమే గెరిల్లా యుద్ధ పోరాటం. ఇలా అల్లూరి సీతారామరాజు కూడా గెరిల్లా యుద్ధ పోరాటంతో బ్రిటిష్ వారిని ముప్పతిప్పులు పెట్టడం కనిపిస్తుంది. ఇక అల్లూరి సీతారామరాజుని బంధించడానికి నియమించబడిన అత్యంత ముఖ్యమైన దళం ఏది అంటే మలబార్ పోలీస్ దళం. ఈ మలబార్ పోలీస్ దళం అల్లూరి సీతారామరాజుని మట్టు పెట్టడానికి జాన్ నాయకత్వంలో పెద్ద సైన్యాన్ని ఏజెన్సీ ప్రాంతానికి పంపింది. ఈ దళం అడుగడుగున అల్లూరి సీతారామరాజు యొక్క కార్యాచరణను గమనించి అతన్ని ఒక ప్రాంతంలో ఎదిరించడం కనిపిస్తుంది. మరి అల్లూరి దళానికి మరియు మలబార్ పోలీస్ దళానికి మధ్య ప్రత్యక్ష పోరాటం తర్వాత ఎక్కడ కొనసాగింది అంటే 1922 డిసెంబర్ 6న పెద్దగండపాలెం వద్ద అల్లూరి దళానికి మరియు మలబార్ పోలీస్ దళానికి మధ్య పోరాటం కొనసాగింది. అల్లూరి దళం పెద్దగండపాలెం, అల్లూరి దళానికి వర్సెస్ జాన్ నాయకత్వంలో మలబార్ పోలీస్ దళానికి, జాన్ అనే సైన్యాధికారి నాయకత్వంలో మలబార్ పోలీస్ దళం, మలబార్ పోలీస్ దళం కేరళ తీర ప్రాంతాన్ని మలబార్ తీరం అని పిలుస్తారు. బ్రిటిష్ వారు 1821 మలబార్లో పెద్ద ఎత్తున ఒక తిరుగుబాటు కూడా సంభవించింది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. ఆ తిరుగుబాటునే మోప్లాల తిరుగుబాటు అంటారు. ఆ మోప్లాల తిరుగుబాటులో ప్రధాన పాత్ర పోషించి ఆ తిరుగుబాటును అణచివేసిన దళం ఏది అంటే మలబార్ పోలీస్ దళం. అలాంటి మలబార్ పోలీస్ దళాన్ని ఇక్కడికి రప్పించారు. దానికి ముఖ్య నాయకుడు ఎవరంటే జాన్ అనే వ్యక్తి. ఈ జాన్ నాయకత్వంలో మలబార్ పోలీస్ దళానికి మరియు అల్లూరి దళానికి మధ్య 1822 డిసెంబర్ 6వ తేదీన పెద్ద ఎత్తున పోరాటం జరిగింది పెదగండపాలెం వద్ద. ఈ పోరాటంలో అల్లూరి దళం ఓటమి పాలైంది. అతని అనుచరుల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అల్లూరి సీతారామరాజు మరియు అతని అనుచరుల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు చాలా వరకు ఓటమి పాలైన తర్వాత వాళ్ళు పూర్తిగా అటవీ ప్రాంతంలో తలదాచుకోవడం ప్రారంభించారు. కొంతకాలం కార్యకలాపాలను పూర్తిగా బ్రిటిష్ పోలీస్ స్టేషన్ల పైన దాడి చేయడం ఇలాంటి విప్లవ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇలా పెదగండపాలెంలో మొత్తానికి మలబార్ పోలీస్ దళం చేతిలో అల్లూరి సీతారామరాజు మొట్టమొదట ఓటమి పాలయ్యాడు. ఎక్కడ అంటే పెదగండపాలెం. మొట్టమొదటి విజయం ఎక్కడ లభించింది అంటే పంజేరీ ఘాట్ ప్రాంతం. మొదటి విజయం
పంజేరీ ఘాట్ ప్రాంతంలో విజయం, తర్వాత రెండవ విజయం దామన్ ఘాట్. కానీ ఇతను ఓడిపోయిండేది ఎక్కడ అంటే పెదగండపాలెంలో ఓటమి పాలయ్యాడు. ఎవరి చేతిలో అంటే మలబార్ సైన్యం చేతిలో, మలబార్ పోలీస్ దళం చేతిలో ఓటమి పాలయ్యాడు. దీని తర్వాత ఇతను 1923 మార్చి వరకు ఎలాంటి కార్యకలాపాలు కొనసాగించలేదు. మార్చి చివరి వరకు అంటే ఏప్రిల్లో మళ్ళీ విప్లవ కార్యకలాపాలను అనుసరిస్తాడు. ఈ ఓటమి తర్వాత 1923 ఏప్రిల్ వరకు ఎలాంటి విప్లవ కార్యకలాపాలు అనుసరించలేదు. సుమారుగా 4 నెలలు విప్లవ కార్యకలాపాలకు ఆయన విరామం ప్రకటించాడు. దీంతో ఇక అల్లూరి సీతారామరాజు పూర్తిగా ఓటమి పాలై కనుమరుగైపోయాడు. ఇక విప్లవ కార్యకలాపాలు కొనసాగవని భావించి వెంటనే మలబార్ పోలీస్ దళాన్ని 1923 మార్చి చివరి నాటికి మళ్ళీ మలబార్ ప్రాంతానికి పంపించేశారు. ఎప్పుడైతే మలబార్ పోలీస్ దళం వెనక్కి వెళ్ళిందో అల్లూరి సీతారామరాజు మరలా విప్లవ కార్యకలాపాలను 4 నెలల తర్వాత ఏప్రిల్లో మళ్ళీ ప్రారంభించాడు. మలబార్ పోలీస్ దళాన్ని 1923 మార్చి చివరి నాటికి వెనక్కి పంపడంతో అల్లూరి సీతారామరాజు 1923 ఏప్రిల్ 18వ తేదీన అన్నవరం పోలీస్ స్టేషన్పై దాడి చేసి రెండవ దశ విప్లవ కార్యకలాపాలను ప్రారంభించాడు. అన్నవరం పోలీస్ స్టేషన్ పైన దాడితో మరలా విప్లవ కార్యకలాపాలను ప్రారంభించాడు. ఇలాంటి తర్వాత అన్నవరం, దీని తర్వాత శంకవరం పోలీస్ స్టేషన్పై దాడి చేసి అక్కడ ఆయుధాలను దోచుకోవడం జరిగింది. దీంతో రూథర్ఫర్డ్ అనే వ్యక్తి నాయకత్వంలో ప్రత్యేక కమిషనర్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ రూథర్ఫర్డ్ పోలీస్ స్టేషన్లపైన ఇతను దాడి చేస్తూ మన ఆయుధాలు తీసుకొని మనపైన దాడి చేస్తున్నాడు కాబట్టి పోలీస్ స్టేషన్లలో ఎలాంటి ఆయుధాలు ఉంచరాదని ఆదేశాలు జారీ చేశాడు. అంతేకాకుండా అల్లూరి సీతారామరాజును ఎవరైతే పట్టించి ఇస్తారో అలాంటి వాళ్ళకి రూథర్ఫర్డ్ 10,000 రూపాయలు బహుమానాన్ని కూడా ప్రకటించాడు. అల్లూరి సీతారామరాజును మొత్తముకు పట్టి బంధించిన వారికి లేదా అతని ఆచూకీ తెలిపిన వారికి 10,000 రూపాయలు ఇస్తామని కూడా ప్రకటించాడు. ఇలా అల్లూరి సీతారామరాజు రెండవ దశ విప్లవ కార్యకలాపాలు 1923 ఏప్రిల్ 18వ తేదీన ఏ పోలీస్ స్టేషన్ పైన దాడితో పునఃప్రారంభించాడంటే అన్నవరం పోలీస్ స్టేషన్ పైన. తర్వాత శంకవరం పోలీస్ స్టేషన్ పైన దాడి చేశాడు. అన్నవరం పోలీస్ స్టేషన్ పైన దాడి చేసి అన్నవరంలోని సత్యనారాయణ స్వామిని దర్శించి పూజలు నిర్వహించి శంకవరం గ్రామంలో ప్రవేశించాడు. దీంతో ఈ అన్నవరం శంకవరం గ్రామ ప్రజలు అల్లూరి సీతారామరాజుకు ఘన స్వాగతం పలికారు. మరి ఈ 2 గ్రామాల ప్రజలు అల్లూరి సీతారామరాజుకు ఘన స్వాగతం పలికినందుకు ప్రభుత్వం ఈ 2 గ్రామాల ప్రజలపైన జరిమానాగా 4,000 రూపాయలను విధించినట్టు తెలుస్తోంది. విప్లవకారుడైన బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యక్తికి మీరు ఆశ్రయం ఇచ్చి స్వాగతం పలికినందుకు మీరు 4,000 రూపాయలు జరిమానా కట్టాలని ఈ 2 గ్రామాల ప్రజలపైన 4,000 రూపాయలు జరిమానాను విధించినట్టు తెలుస్తోంది. దీంతో ఈ విధంగా అల్లూరి సీతారామరాజు విప్లవ కార్యకలాపాలు 1923 ఏప్రిల్ 18వ తేదీన రెండవ దశ ప్రారంభమై 1923 సెప్టెంబర్ వరకు అత్యంత విజయవంతంగా కొనసాగాయి. కానీ సెప్టెంబర్ నుంచి అల్లూరి సీతారామరాజు యొక్క విప్లవ కార్యకలాపాలు క్షీణించడం ప్రారంభమయ్యాయి. అది ఎలా అనేది చూద్దాం.